హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇదొచ్చేసి నేను వెడ్నెస్‌డే రోజు చేసిన వ్లాగు. అయితే మార్నింగ్ టైమ్ వచ్చేసేమో 5:45 అవుతుంది. ఎప్పుడైనా సరే నేను 5:20, 5:30 లాస్ట్ లేసే టైము. కానీ 1 వీక్ నుంచి సరిగ్గా నిద్ర పట్టట్లేదు. ఆ నిద్ర పట్టినా కూడా నేను నిద్రపోతున్నానా లేదా అనే విషయం కూడా నాకు తెలియట్లేదు. ఇక రోజైతే బలవంతంగా లేస్తున్నాను. ఈరోజు గూడా 5 గంటల నుంచి అలారం మోగుతూనే ఉంది. ప్రతి నిమిషానికి, నిమిషానికి అలారం ఆఫ్ చేస్తూ, ఆఫ్ చేస్తూ 5:45 వరకైతే పడుకొని, ఆ తర్వాత నిద్ర లేచిన. ఇక లేవంగానే ఫస్ట్ నేను చేసే పని ఏంటిదంటే, బయట పిట్టలకి గింజలేసేసి వచ్చి ఆ కెటిల్‌లో వామ్ వాటర్ అయితే పోసిన. ఇక ఇప్పుడైతే టిఫిన్ చేద్దామని జెప్పి ఫ్రిడ్జ్‌లో ఉన్న దోస పిండయితే తీసుకొచ్చాను. తీసుకొచ్చి దీంట్లో కొంచెం వాటర్ అయితే ఎక్కువ పోషిన. ఎందుకు అంటే పిండనేది చిక్కగా ఉంటే కొన్ని దోసలే వస్తాయి. మళ్ళా మా సార్‌కి, విషముకి, కన్నయ్యకి వీళ్ళందరికీ సరిపోవాలి గదా అన్నట్టుగా కొంచెం వాటర్ ఎక్కువ పోసి ఈరోజైతే సాల్ట్ ఏసి దోస అయితే వేస్తున్నాను. నిన్న నేను చెప్పినా గదా! దోసలు వేశాను నైట్. మా సార్ తినలేదు. అవి అప్పడాలు చేయడానికి పక్కన పెట్టినా అని జెప్పి, ఒక సిస్టర్ అయితే నాకు అవి బయట పిట్టల గింజలేయమని జెప్పి నిన్నటి వీడియోకి కామెంట్ చేసి చెప్పింది. అయితే నేను వేశాను. మొన్న నేను మా సార్ కోసం దోసలు వేస్తున్నాను గదా! దాంట్లో సాల్ట్ అయితే వేయలేదు. సో, కొంచెం పిండనేది పులవడం వల్ల సాల్ట్ వేయకపోవడం వల్ల పుల్లగా అయిపోయినాయి. బయట పిట్టలకేసినా గూడా హాఫ్ వరకేస్తే అవి తినలేదు. అందుకే మళ్ళీ తీసుకొచ్చయితే డ్రై చేసిన. ఇగ నిన్న వీడియో అయితే మన ఎప్పటి టైంకి గాకుండా వేరే టైంకి అప్‌లోడ్ అయింది గదా! అట్లా ఎందుకు జరిగిందంటే, నేనేమనుకున్న వీడియోకి థంబ్‌నెయిల్ పెట్టినా, టైటిల్ పెట్టినా, తర్వాత ట్యాగ్స్ గూడా అన్నీ ఇచ్చేసిన. 6:00కి అది రిలీజ్ అవ్వాలి కదా! నేనైతే అది ప్రైవేట్‌లో ఉంది చూసుకోలేదు. ఇక నేను ఎప్పటిలాగానే వీడియోకి షెడ్యూల్ చేయొచ్చు. 6 గంటలకి వీడియో అయితే రిలీజ్ అయితదని చెప్పేసి 6 గంటలకి నేను బయటికి వాకింగ్‌కయితే వెళ్ళాను. వెళ్ళొచ్చిన తర్వాత 7:30కి వంటంతా చేసినంక ఒక్కసారి వీడియో ఈరోజు ఎంతవరకు రీచ్ అయిందని చెప్పి స్టూడియో ఓపెన్ చేశాను 8:30కి. ఓపెన్ చేయగానే ఆ వీడియో అనేది పబ్లిక్‌లో లేదు. ప్రైవేట్‌లో ఉంది. అయితే నేను ఈ టైంలో వీడియో అనేది రిలీజ్ చేయనా? వద్దా? అని చెప్పి ఆలోచించాను. మళ్ళీ అనిపించింది గదా! మనము రోజు రోజు మన పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాము. అలా అని చెప్పేసి ఈరోజు ఎట్లాగో లేట్ అయింది గదా! అని చెప్పి వదిలేయడం కరెక్ట్ గాదు అన్నట్టుగా నాకనిపిచ్చి అప్పటిదప్పుడైతే మళ్ళీ వీడియో రిలీజ్ చేశాను. అందుకే నిన్న వీడియో అనేది 8:30కి అయితే అప్‌లోడ్ చేశాను. ఇక ఇక్కడైతే ఒకవైపు దోస వేశాను. అలాగే పల్లీ చట్నీ అయితే చేశాను. నేనెప్పుడైనా సరే ఇలా చట్నీలు చేస్తుంటే దీంట్లోకి కరివేపాకు చాలా అంటే చాలా ఎక్కువగానే వేస్తాను. ఎందుకట్లేస్తా అంటే ఇప్పుడు కూరలో కొంచెం కరివేపాకు ఎక్కువైనా గూడా పిల్లలు గానీ, మనం కానీ తినకుండా తీసి పక్కన పెడుతూ ఉంటాం. ఇలాంటి పచ్చల్లో కరివేపాకు ఎక్కువ వేయడం వల్ల అంతా మిక్సీ పట్టేస్తాం కదా! ఈజీగా తింటాము. కానీ కూరల్లో, చారులలో ఎక్కువ మొత్తంలో తీసుకోలేమని చెప్పి ఇలా చట్నీలలో వేస్తాను. దోస చేసినా ఒకవైపు పల్లీ చట్నీ చేసి, ఇంకా పోపయితే పెట్టేసినా కదా! ఇప్పుడు పిల్లలకేం టిఫిన్ పెట్టలేదు. ఇక ఇల్లయితే ఊడ్చేసాను మొత్తము. ఈ పని రోజు లేవగానే టిఫిన్ చేయకముందుకే ఇల్లు ఊడ్చి, తూడ్చేస్తాను కొన్నిసార్ల. అంటే మార్నింగ్ టైమ్‌లో ఇల్లు ఊకేస్తాను అది పక్కా. తర్వాత తూడ్చడం అంటే కొన్నిసార్లు వీలైతే తుడుస్తా. లేదు అంటే వాళ్ళందరూ పోయినంక తుడుస్తా. ఒక్కొక్క రోజైతే పని ఎక్కువుందనుకో, నిన్ననే తుడిచినా కదా! మళ్ళా ఈరోజు కాకుండా రేపు తుడుద్దాంలే అన్నట్టుగా కూడా వదిలేస్తాను. ఈరోజైతే ఇల్లు ఒకటే ఊడ్చేసాను. ఇంకా తుడవలేదు. అయితే నైటు బెండకాయలు కాదు బీరకాయలు కట్ చేసి పెట్టాను. ఎప్పుడైనా సరే బెండకాయలు గానీ, బీరకాయలు గానీ నైటే కట్ చేస్తున్నాను. అవి 1 కేజీ ఉంటాయి గదా! ఇగ మార్నింగ్ వాటిని అంతా పొట్టు తీసి వాటిని కట్ చేసే వరకు దానికే గంట టైం అయిపోతుంది. అందుకని నైటే కట్ చేశాను. ఇగ వెంటనే దోస చేసి, చట్నీ చేసిన తర్వాత ఇల్లు ఊడ్చినా గదా! ఆ తర్వాత కూరైతే వండుతున్నాను. ఎందుకు ఇంత తొందరగా వండుతున్నా అంటే కొంచెం వీడియో ఎడిటింగ్ పనైతే ఉంది. ఈ మధ్య కాలంలో 1 వీక్ నుంచి మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ అయితే అస్సలు కుదరట్లేదు. నైట్ ఎప్పుడు పడుకుంటున్నానో, ఎప్పుడు లేస్తున్నానో, నిద్రపోతున్నానో లేదో ఇవన్నీ తెలుస్తలేవు. నేనే ఒక డైనమాలో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. అందుకే వీడియో ఎడిటింగ్స్ గూడా నేను కొన్ని ఆలోచనల వల్ల సరిగ్గా చేయలేకపోతున్నా. ఈరోజు వీడియో అనేది అప్‌లోడ్ చేయాలి కాబట్టి దానికి వాయిస్ ఓవర్ అయితే చేయాలి.
అందుకే అన్నం, కూర తొందరగా వండేసినామనుకో, ఆ తర్వాత నేను వీడియోకి వాయిస్ చెప్పి, మళ్ళీ ఏమన్నా వీడియోస్ ఉంటే ఎడిటింగ్ అన్నా జేసుకోవచ్చని జెప్పి, ఈరోజు పనంతా ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. ఒకవైపు బీరకాయ కూర గూడా పొయ్యి మీద ఏసిన, అది ఉడికేలోపు పిల్లలకైతే టిఫిన్ పెడుతున్నా. ఇగ మా సార్‌కేమో ఒక 4 దోసలు పెట్టినా, ఇంకా మా విషమ్మకి 2 పెట్టినా, కన్నయ్యకేమో ఇలా హాఫ్ హాఫ్ చేసి పెడతాను. ఈరోజు కొంచెం చట్నీ వాళ్ళకి ఎక్కువగా కాకుండా నా కోసం కొంచెం ఎక్కువగా ఉంచుకుంటున్నాను. ఇక వాళ్ళకి టిఫిన్ బాక్స్‌లో అయితే పెట్టేసిన. ఈలోపు కర్రీ గూడా అయిపోయింది. గిన్నెలోకైతే ఊడ్చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఈ బీరకాయ కూరలోకి వట్టి కారం కాకుండా పచ్చి కారం ఏస్తే టేస్ట్ బావుంటది. ఇంకో విషయం ఏంటి అంటే మా సారు ఈరోజు నుంచి అన్ని కూరలలో ఎక్కువగా పచ్చి కారం వాడమని చెప్తున్నారు. ఏదో ఏమో కొన్ని రోజులు ఒక రకంగా చెప్తారు. కొన్ని రోజులు ఒక రకంగా చెప్తారు. ఏదైనా వేయాల్సిన కూరలోకి అవసరమైతే వట్టి కారమే. లేదు అంటే అన్నిట్లలో పచ్చి కారమే అని చెప్పిండ్రు. ఇగ నేను గూడా సరే అన్నా. ఇగ ఎట్లైనా కూరంతా ఊడ్చేసాను. తర్వాత బియ్యం గూడా కడిగేసి, ఇంక విషమ్మ రెడీ జేషిన. పొయ్యి మీద పెట్టిన అన్నం కోసము. తనైతే స్కూలుకైతే వెళ్తుంది. ఈరోజు వెడ్నెస్‌డే గాబట్టి విషమ్మకు వైట్ కలర్ యూనిఫార్మ్ ఉంటది. ఇగ రోజు నాతోని తను స్కూలుకెళ్తూ ఆగి, ఆగి మాట్లాడుతూ ఉంటది. ఇగ తను వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ లేవగానే బయటైతే ఊడ్చేయలేదు గదా! ఇప్పుడు ఊడుస్తున్నాను. ఎప్పుడైనా సరే 5:20కి లేస్తాను గదా! లేవగానే ఇల్లు ఊడ్చుకొచ్చి బయట ఊడుస్తాను. ఆ తర్వాత వామ్ వాటర్ తాగి టిఫిన్ చేయడం 5:40కి అట్లా స్టార్ట్ చేస్తాను. అయితే ఏంటో తెలీదు 1 వీక్ నుంచి అటు ఇటుగా రోజు మార్నింగ్ లేవడం లేట్ అవుతుంది. నైట్ సరిగ్గా నిద్ర ఉండట్లేదు. మళ్ళా ఇదంతా వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ కోసం అయితే కాదు. ఏంటంటే నేను పడుకున్నప్పటి నుంచి లేసేంత వరకు నాకు ఏవేవో పిచ్చి పిచ్చి కలలు పడుతూనే ఉన్నాయి. ఆ కలలు నాకు పడుతున్నప్పుడు నేను నిద్రపోతున్నానా? లేకపోతే మెలుకొనున్నానా? తర్వాత ఇది కలనా? నిజమా? అని జెప్పి నాకు నేనే ఆలోచిస్తూ ఉండిపోతున్నాను. ఇప్పుడు ఎట్లా అంటే మనం పడుకున్న తర్వాత గూడా ఒక కల వస్తున్నప్పుడు దాంట్లో మనం యాక్టివ్‌గా ఉంటాం. అంటే నిజంగా ఇప్పుడు ఇది జరుగుతుందో, ఇప్పుడు ఆ కలకి సంబంధించిన మాటలు బయటికి మాట్లాడడం గానీ, లేకపోతే ఆ కలలో ఎవరైనా కొట్టుకుంటే మనం భయపడడం గానీ, లేకపోతే ఇందాక ఈ కలొచ్చింది గదా! దీనికి రిలేటెడ్‌గా మొత్తం ఉన్నప్పుడు ఇది నిజమా? కాదా? ఇలా మనమే ఆలోచిస్తాం గదా! నిద్రపోయి. ఒకవైపేమో నిద్రపోతున్నట్టు ఉంటది. ఒకవైపేమో మెలుక వచ్చినట్టుంటది. ఒకవైపేమో ఇవన్నీ కరెక్ట్ కలలు గాదు. నేను నిద్రపోతున్నాను. ఇప్పుడు నేను ఆ కలలో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలైతే నన్ను 1 వీక్ నుంచి బాగా అంటే బాగా చుట్టుముడుతున్నాయి. పడుకున్నప్పటి నుంచి మొదలు మార్నింగ్ లేసే వరకు కొన్నిసార్ల ఆ కలలలో ఉండడం వల్ల లేవడం గూడా ఇంపాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపేమో ఆ కలలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఓహ్! ఇట్లా జరుగుతుందా? ఇదా? అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. మళ్ళా ఒకవైపేమో ఇప్పుడు 5 అయిపోయింది. 5:30 అయింది. 6 అవుతుంది. తెల్లారింది. ఇప్పుడు నేను లేవాలి. లేచి టిఫిన్ జేయాలి. ఇప్పుడు ఇది కల. దీంట్లోకెచ్చి నేను బయటికి రావాలి అని జెప్పి నాతో నేనే యుద్ధం చేస్తున్నాను. మళ్ళా ఇది ఇట్లుండంగా ఆ కలలు పడుతున్నప్పుడు నేను వాటిని రియల్ అనుకోని నిద్రలో భయపడ్డము, తర్వాత ఉలిక్కి పడ్డము, ఏదేదో చేస్తున్నాను. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మస్తు అంటే మస్తు భయమైతుంది. నాకనిపిస్తుంది అసలు నేను పడుకునేటప్పుడు ఎవ్వరి గురించి గూడా ఆలోచిస్తలేను. ఎప్పుడైనా సరే రేపు ప్లానింగ్ ఏంటి లేవగానే ఏం జేయాలి? ఎప్పుడు వీడియోకి ఎడిటింగ్ ఉంటది? ఎప్పుడు పిల్లలకి టిఫిన్ బెడతాను? తర్వాత ఎప్పుడు ఖాళీగా ఉంటదని ఇదే ఆలోచిస్తున్నాను. ఒకవేళ పెద్ద ముక్కలున్నాయనుకో దాంట్ల 2 జేసుకున్నాను. నేను అట్లనే పెట్టినా నువ్వు అట్లనే తినకు గొంతులో పడతది. ఇందాక కళల గురించి చెప్తున్నా గదా! అవి నేను కళని స్కూల్‌లో దింపొచ్చిన తర్వాత మళ్ళీ జెప్తాను. స్కూల్ టైమ్ అయింది గదా! అని చెప్పి నేను బ్యాగ్ తీసుకొని బయటికొస్తే మా కన్నయ్య అయితే ఒక్కసారి ఈరోజు చేసిన చట్నీ టేస్ట్ అయితే జూసి నేను దోస తింటా అంటే తనకైతే దోస పెట్టినా. ఇగ ఆల్రెడీ కన్నయ్యకి స్కూల్ టైమ్ అయితూ ఉంది. అందరూ పోతున్నారు. నేనేమో తనని రమ్మంటే తను దోస నిదానంగా తింటుండు. నేనేమో లేట్ అయితుంది నాన్న, లేట్ అయితుందని చెప్తూ ఉన్నాను పక్కన కూసోని. తిను నాన్న పోదాము. మూతి కడుకోపో. ఇట్లుంటుందా కన్నయ్యకో పాలాంటి కూడా వచ్చింది. మూతి కడుకోపో. మూతి కడుకో. ఇగో
40 ఆల్రెడీ 41 అవుతుంది. 1 మినిట్ లేట్ అయింది. మనం పోయేసరికి 5 మినిట్స్ అవుతుంది. మంచిగా వేసుకో, మంచి మళ్ళీ వేసుకో. ఈరోజు చట్నీ బాగుంది కాబట్టి దోశను వదలలేకపోయినావు కదా. నాకు తెలిసి నా పండుగ నాకు చట్నీ నచ్చిందని. ఏం కదలే, వేసుకో వేసుకో, షూ వేసుకో. దబ్బున కానీ నా టైం అయింది. ముద్దు కట్టుకొచ్చుకో, గొగ్గొగ్గొగ్గొగ్గో పోదాం. ముద్దు కట్టుకొచ్చుకో మంచిగా. రామలా కడుక్కొని వెంటనే. టైం అయింది నాన్న. తుడుచుకోపో, తుడుచుకోపో, ఉరుకు ఉరుకు ఉరుకు. మూతి మంచిగా తుడుచుకో. ఇక కట్టుకొని వాటర్ తాగి. ఇక కొన్నే తాగు. తాగు తాగు తాగు. ఏం కాదు, తాగు. టైం అవుతుంది అంటే ఇంకా నిన్న బాటిల్లో నీళ్ళు తాగా, నువ్వు బాటిల్లో వాటర్ అయిపోతాయి అంటే వెనుకన్నయ్య ఒక దోశ మీద మూత కూడా పెట్టలేదు నేను. ఫస్ట్ నేను వచ్చినాక చూసుకుంటా కానీ. ఈరోజు కన్నయ్యకైతే చట్నీ బాగా అంటే బాగా నచ్చింది. ఆ దోస, ఆ చట్నీ తినుకుంటూ ఈరోజు మస్తు లేట్ చేసిండు. ఇక నేను వెళ్ళేసరికి ఇప్పుడు కన్నయ్య షూస్ వేసుకునేటప్పుడు 8:41 అయింది కదా. మేము వెళ్ళేసరికి 8:50 అయిపోయింది. ఇంకా స్కూల్ టైం అయితే అయిపోయింది. హడావిడిగా కన్నయ్యనైతే స్కూల్లో దింపేసి వచ్చి నా కోసం అయితే చాయ్ పెట్టుకుంటున్నా. ఇక నేను చెప్పిన కదా నాకు కలలు పడుతున్నాయి అని చెప్పి. నేను పడుకునే ముందు ఎవ్వరి గురించి కూడా ఆలోచిస్తలేను. నా వీడియోస్ గురించి, రేపు నా రొటీన్ గురించి, పిల్లల్ని కరెక్ట్‌గా స్కూల్‌కి పంపాలి. దేని గురించి ఆలోచిస్తున్నాను గానీ, వేరే వేటి గురించి అయితే నేను ఆలోచిస్తలేను. ఒకవైపు అయితే చాయ్ పెట్టుకున్నాను గదా. ఇంకోవైపు దోస తింటున్నా. ఈరోజు పల్లీ చట్నీ అయితే నాకు కూడా చానా అంటే చానా బాగా నచ్చింది. సూపరుంది. ఇలా హోటల్ స్టైల్ టిఫిన్ ఎంజాయ్ చేస్తాం గదా, అలా ఈరోజు టిఫిన్ తింటూ బాగా అంటే బాగా ఎంజాయ్ చేశాను. ఇక ఈ కళల గురించి చెప్తాను. అయితే నేను ఎవరి గురించి ఆలోచించినప్పుడు అసలు వీళ్ళందరూ ఎవరో తెలియని వ్యక్తులు ఎప్పుడో, 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 ఎప్పుడో అంటే మన లైఫ్‌లో ఉంటారు గదా. ఒక్కరిద్దరు ఇంటి పక్కన ఉంటారు. అక్కలో, చెల్లెలో, తర్వాత కొంతమంది ఉంటారు గదా. వాళ్ళందరూ నాకు కలలో వస్తున్నారు. వీటికి అసలు కారణం ఏంటో గూడా నాకు తెలీదు. కానీ నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందో అనిపిస్తుంది. సంబంధం లేని వ్యక్తులందరూ నా కలలే వస్తున్నారు. ఇక కొన్ని సార్లు చెప్పాలంటే నాకెవరో తెలవని వ్యక్తులు గూడా కనిపిస్తున్నారు. వారం నుంచి నేను ఆ కలల వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నా. నైటు సరిగ్గా నిద్రపోతలేను. ఆ కలలొచ్చేటప్పుడు ఇది నిజమా? అబద్ధమా? అని తెలుసుకునే ప్రయత్నంలో ఉంటున్నాను. అందుకే నాకు సరిగ్గా నిద్ర పడతలేదు. మళ్ళా మార్నింగు లేద్దామనే టైంకి ఏదో ఒక కలొస్తుంది. అదే రియలు, ఇది ఫేకు అన్నట్టుగా అంటే ఇప్పుడు నైట్ కలొస్తుంది గదా. నేను ఆ కల అనే ప్రపంచంలోనే ఉన్నాను. ఇప్పుడు వేరేది ఇంక నాకేం పని లేదు అని చెప్పి ఇట్లా ఆలోచిస్తున్నా. మళ్ళా కొన్నిసార్లునేమో ఒకవైపు నేను పని జేసుకోవాలి, లేట్ అయితది, ఇది గాదు అని జెప్పేసి ఇట్లా 2 దిక్కులా నా బ్రెయిన్ అయితే ఆలోచిస్తుంది. ఇగ కొన్నిసార్లయితే నాకు మస్తు భయమైతుంది. ఒక చిన్న కల అయితే చెప్తాను. అయితే మొన్న నేను పడుకున్నాను. నిద్రపోయినా. నిద్రపోయిన తర్వాత అప్పటి వరకు ఏదో ఒక కల పడ్డది. అదేదో నేనంట ఒక సినిమా గురించి రాసానంట. ఆ సినిమా స్టోరీ అనేది బాగా మంచి స్టోరీ అంట. దాంట్లో సినిమా యాక్టర్స్ ఉంటారు గదా. వీళ్ళని కొందరిని హీరో, హీరోయిన్ లాగా అనుకుంటూ ఉన్నానంట. అయితే నేను తమన్నా కోసం ఒక స్టోరీ రాసినంట. మళ్ళా మీరు దీన్ని సిల్లీగా అనుకోకుర్రి. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నా అని జెప్పి మీతో షేర్ చేసుకున్నా. అయితే దాంట్లో హీరోయిన్ వచ్చేసి తమన్నా అంట. తనకి 'బాహుబలిలో' ఒకటి ఆహ్, సాంగ్ వస్తది గదా. బటర్‌ఫ్లైస్ అన్నొచ్చేసి తన మీద వాలుతుంటది. తనొక డ్రెస్‌లో ఉంటది గదా. అగో అట్లుంది. నేను తన కోసం రాసిన స్టోరీ వచ్చేసి వైఫ్ క్యారెక్టర్ గురించి. తర్వాత ఒక 4, 5 మెంబర్స్ కొందరు సినిమాలలో విలన్స్ లాగా బెస్ట్ క్యారెక్టర్ చేస్తారు గదా. అలాంటి వాళ్ళున్నారు. సో, వాళ్ళు ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత ఈమెనేమో సాక్ష్యాల కోసం వెతుకుతూ ఉంటది. ఇట్లా ఇలాంటి స్టోరీ అయితే నేను రాసానంట. లాస్ట్ తర్వాత ఈమె ఒకవైపు ఒకటి శిలలాగా ఉండి దానికి ఈమెను కట్టేస్తారంట. ఇదంతా ఒక స్టోరీ లాగా రాసాను.
అయితే ఈ స్టోరీ నాకు క్లియర్‌గా పిక్చర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కనిపించే వరకు ఒక 2 గంటల టైం పట్టింది. అంటే ఆ 2 గంటలల్ల నేనే అనుకున్నా, అబ్బా! నేను ఇంత మంచిగా స్టోరీ రాసినా, ఈ స్టోరీ రేపు ఖచ్చితంగా ఎవరికైనా జెప్పాలి. లేకపోతే సినిమా జూషినా గూడా హిట్ అయితది. ఒకవేళ సినిమాలనే చెప్పడం ఎందుకు, నాకు అంత ఛాన్స్ ఏం రాదు గదా! రేపు నా ఛానల్‌లో నాకు ఈ స్టోరీ ఎట్లెట్లా పడ్డది, నేను రాసిన ఈ గొప్ప స్టోరీ నా సబ్‌స్క్రైబర్‌లకి అందరికీ చెప్పాలి. వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చుతది అని జెప్పేసి, నేను వాయిస్‌ని ప్రిపేర్ అయితున్నా. ఆ కల పడిన తర్వాత, ఇగ నేను నెక్స్ట్ రోజు వ్లాగ్‌లో ఈ కళ గురించి జెప్పాలి గాబట్టికి ఏం మాట్లాడాలో గూడా ముందే కళలోనే ప్రిపేర్ అయ్యాను. ఇగ అది అయిపోయింది గదా! అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో కలొచ్చింది. ఏంటి అంటే, నేను ఎప్పుడైనా సరే ఏసీ పక్కన లాస్ట్‌లో పడుకుంటాను. అయితే బెడ్‌రూమ్ మెయిన్ డోర్ దగ్గర నుంచి నేనుండే ప్లేస్‌కి పోవడము ఎట్లా అంటే, ఏ షేప్‌లో పోవాలంటే ఎల్ షేప్‌లో అయితే పోవాలి. అయితే నాకు దాని గురించి ఒక కల పడ్డది. ఏంటి అంటే, ఒక చిన్న అబ్బాయి అంటే ఇప్పుడు మేము మా బెడ్ పైన పడుకోండి అంటే ఇట్లా మనం ఎల్లెంకల పడుకొని ముందుకు చూస్తే వాళ్ళ హైట్ ఎంతుంటదంటే, జస్ట్ బెడ్ పైన కొంచెం అంటే బెడ్ కాడ నిలబడితే ఆడ నుంచి ఒక మన మోచేతంత హైట్ ఒస్తది. అట్లా కనిపించిందనమాట ఇమేజ్. అయితే ఆ అబ్బాయి ఏం చేసిండంటే, మా బెడ్‌రూమ్ మెయిన్ డోర్ దగ్గర నిలబడ్డాడు. తనకేమో గుండు ఉంది. గుండుండి ఇట్లా ఒక ఇంచు మందం జుట్టు పెరుగుతది గదా! అగో అట్లా జుట్టు పెరిగింది. తర్వాత ఒక సైడ్ నుంచి అంటే జుట్టు ఇప్పుడిప్పుడే పెరుగుతుంటే గుండు అక్కడక్కడ ఖాళీగా కనిపిస్తది కదా! అగో అట్లా కనిపించింది. తనేమో హాఫ్ హ్యాండ్స్ వైట్ షర్ట్ అయితే యేసుకుండు. ఆ అబ్బాయి ఎవరో గూడా నాకు దెల్వదు. ఇంతకు ముందుకు ఎక్కడ గూడా చూడలేదు. చాలా అంటే చాలా చిన్న అబ్బాయి. ఇగ మన భాషలో జెప్పాలంటే బుడతడు అంటంగా. అగో గట్లుండు. ఆయనేం జేశిండంటే, మేమెప్పుడైనా సరే ఏసీ యేస్తున్నాం గదా! ఏసీ అనేది బయటికి పోకుండా డోర్ అయితే క్లోజ్ చేస్తున్నాము. అయితే నాకు కలలో వచ్చిన అబ్బాయి ఏం జేశిండంటే, అక్కడ డోరు వెనుక వైపు నిలబడి ఆ డోర్‌ని ఒక 2 నిమిషాల వరకు అట్లనే జూశిండు. చూసిన తర్వాత 2 చేతులు ఆ డోర్‌కి గట్టిగా టచ్ అయ్యేటట్టు బెట్టి ఒకేసారి నెట్టిండు. అది నెట్టడం వల్ల డోర్ అనేది ఇట్లా ఫాస్ట్‌గా తెరుచుకుంటది గదా! అంత గట్టిగా తెరుచుకొని ఆ పక్కనున్న టేబుల్‌కి తాకి పెద్ద సౌండ్ అయితే వచ్చింది. సౌండ్ రాంగానే నాకు మెలుకువొచ్చింది. అప్పుడు నేనైతే ఎల్లెంకలో ఇట్లా నిద్రపోయి ఉన్నాను. అయితే ఈ అబ్బాయి ఎవరు? ఇంత గట్టిగా డోర్ ఎట్లా నెట్టిండని ఒక్క సెకండ్‌లో నేను దాని గురించి ఆలోచిస్తుంటే, ఆ బుడతడు నన్ను ఒక్కసారి కోపంగా ఇట్లా మనం క్రాస్‌గా చూస్తాం గదా! అట్లా జూషిండు. చూషిన వెంటనే నా దగ్గరికి ఎల్ షేప్‌లో ఉరికొచ్చిండు. అంటే ఇప్పుడు నేను పడుకున్న ప్లేస్‌కి రావాలంటే ఎల్ షేప్‌లో అయితే రావాలి. మీకు రోజు నేనక్కడ విండో క్లోజ్ చేస్తాను గదా! ఆ బెడ్‌రూమ్‌లో అక్కడి వరకు ఫాస్ట్‌గా వచ్చిండు. అయితే నేనప్పుడు ఆ సెకండ్‌లో అది నాకు కనిపిచ్చింది గదా! ఈ అబ్బాయి ఏంది నా కాడికి ఇంత ఫాస్ట్‌గా వచ్చి మాయమైపోయిండు అని జెప్పి ఒక్కటే ఒక సెకండ్ నేను ఆలోచిస్తుంటే, నేను గిట్లనే అనుకుంటున్నా. అదేంది ఇంత సడెన్‌గా నా కాడికి ఉరికొచ్చి ఈడ నిలబడి వెంటనే మాయమైండు ఈ పిల్లగాడు ఏడికి పోయిండు అని ఇట్లా సెకండ్‌లో ఆలోచిస్తుంటే, సడెన్‌గా వచ్చి నా మీద కూసుండు. నా మీద కూసోంగానే నాకు ఊపిరి ఆడలేదు. తర్వాత ఏదో ఇట్లా గొంతు దగ్గర పట్టుకున్నట్టు అనిపిచ్చింది. నాకు కొంచెం కొంచెం మసకగా ఆ బుడతడు ఫేస్ అయితే కనిపిస్తుంది. నేను చేతులతోని "ఏయ్! ఎవలు నువ్వు? నా మీద ఎందుకు కూసున్నావు? లే లే" అని జెప్పేసి ఇట్లా తన చెస్ట్‌కి తగిలేటట్టుగా 2 చేతులతోని ఇట్లా దొబ్బేస్తాం అంటాం గదా! అగో గట్ల నెట్టేస్తున్నాను. అట్లా నెట్టేసేటప్పుడు నాకు ఫుల్లు చెమటలు, భయము, ఆయాసం అయిపోతుంది. నాకు వీడొచ్చి నా మీద కూర్చుండు. నాకేదో అయితుంది. ఎవరైనా వచ్చి వీడిని నా మీంచెల్లి లేపండి అని జెప్పి పక్కన పిలుస్తున్నాను గానీ, పక్కన మొత్తం ఎట్లా అంటే, మొత్తం క్లియర్‌గా కనిపిస్తలేదు. కొంచెం బ్లర్‌గా కనిపిస్తుంది. ఇట్లా నాకు పిలువొస్తలేదు. ఈ లెఫ్ట్ హ్యాండ్‌తోనేమో వాడిని నెట్టేస్తూ ఉన్నాను. రైట్ హ్యాండ్ ఏమో మంచానికి గట్టిగా కొడుతున్నాను. అట్లా కొట్టినా గూడా నిజంగా మా సార్‌కైతే దండం బెట్టాలే. నేనట్లా 5, 6 సార్లు కొట్టినా, కానీ ఆయనకు కొంచెం అంటే కొంచెం గూడా మెలిక రాలేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇట్లా మనం గట్టిగా సౌండ్ జేస్తాము, లేకపోతే ఏదైనా బోవాలంటే ఇట్లా పెద్దగా మంచాన్ని కొడతాం గదా! అగో గట్ల కొడుతున్నాను. వాడేమో నా మించెల్లేస్తలేడు, మా పక్కనున్న మా సార్ లేస్తలేడు. నేననుకుంటున్నాను వాడిని నెట్టేస్తుంటేనే మళ్ళీ ఒక వైపు
మా సార్‌కి ఇంత గట్టిగా కొట్టినా ఇనిపిస్తలేదా అసలు? లేకపోతే ఆయనకేమన్నా జేషిండా సౌండ్ వినిపియనీయకుండా అని జెప్పి మళ్ళా అదే సెకన్‌లో ఇట్లా ఆలోచన. ఆ బుడతడయితే నాకు ఒక 5 నిమిషాల వరకు సల్లటి చెమటలు పుట్టిచ్చిండు. భయం, వణుకుడు పుట్టిచ్చిండు. పుట్టిచ్చిన తర్వాత నేను వాడిని నెట్టేస్తున్నాను గదా! అట్లా బలంగా నెట్టి 5 నిమిషాలు నెట్టిన తర్వాత ఒకటేసారి వాడు వెనక్కి పడిపోయిండు. హమ్మా! అని జెప్పి వాడు పడిపోయినంక నేను ఊపిరి తీసుకున్నాను. ఇదంతా కలలో నేను ఫీలయ్యాను. వెంటనే కళ్ళు తెరిచిన. కళ్ళు తెరిచిన తర్వాత నేనేం ఆలోచిస్తున్నానంటే, అమ్మో! ఈ బుడతడు ఏడుండు సడెన్‌గా మాయమైండంటే నా మంచం కింద దాసుకున్నట్టుండు. ఇప్పుడు నేను ఇక్కడనే పండుకున్నాననుకో వచ్చి మళ్ళీ నా మీద కూర్చొని నన్ను ఇబ్బంది పెడతాడు. ఈడిని రేపు పొద్దుగాల ఎట్టయినా చేసి మా సార్‌కి పట్టియాలని చెప్పి మళ్ళా ఇట్లనే ఆలోచించిన కళ్ళు తెరిచి. ఇక వెంటనే నేను అక్కడ ఉండలే పోయి మా సార్ పక్కనయితే పడుకున్నా. అప్పుడు పడుకున్నంక గూడా ఎట్లా అంటే కాళ్ళు, చేతులు గట్టిగా అంటే గట్టిగా ముడుచుకున్నా మొత్తం. ఎట్లా అంటే ఇప్పుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ కాళ్ళు, చేతులు ఇట్లా టచ్ అయ్యి స్టమక్ మొత్తం ఒక కుక్క పిల్లలాగా ముడుచుకుంటాం గదా! అగో గట్ల ముడుచుకొని నిండా చెద్దరు కప్పుకొని, ఆ చెద్దరు గూడా నా కాళ్ళ కిందికి, నా చేతుల కిందికి, వెనకాల వీపు కిందికి మొత్తం నెట్టుకున్నాను. ఎట్లా అంటే ఇట్లా మనం ఒక మూట కట్టినప్పుడు ఎక్కడి నుంచి గూడా ఖాళీ లేకుండా మొత్తం ఇట్లా సుట్టేస్తాం గదా! అగో గట్ల జుట్టుకున్నా. నాకైతే మస్త్ అంటే మస్తు భయమైంది. ఇక తెల్లారి వెంటనే నిద్ర లేసినంక ఎవరీ బుడతడు? అసలు ఎందుకొచ్చిండు? నా మీద ఎందుకు కోపం ఉంది వాడికి? నేను వీడిని ఏడ జూషినా నేను ఆలోచించగా ఇగ ఇప్పుడు మీకు జెప్తాను. 'శివలింగ' అనే సినిమా జూషిండ్రుగా మీరు. ఆ సినిమాల ఒక పిల్లగాడు ఉంటాడు గదా! అగో నాకొచ్చిన బుడతడికి, ఆ సినిమాలో ఉన్న బుడతడికి సిమిలర్ పోలికలయితే ఉన్నాయి. మళ్ళా నేను ఆ సినిమా జూషి గూడా మస్తేండ్లయిపోయింది. ఈ మధ్య కాలంలో అసలెప్పుడు గూడా ఆ సినిమా జూడలేదు. ఇగ మీకు దెలుసు గదా! నేనసలు ఒక్కదాన్నే ఉంటానని చెప్పి నైట్ ఎప్పుడు పడితే అప్పుడు లేసి వీడియోకి ఎడిటింగ్, వాయిస్ చెప్తా అని జెప్పి ఈ హారర్ సినిమాలయితే చూడను. ఇగ మా ఇంగా టీవీ గూడా లేదు. అప్పుడప్పుడు బ్రేక్‌లల్లనైనా గీరోజు గీ సినిమా అని జూపిస్తారు గదా! గట్ల జూస్తాను గూడా టీవీ లేదు. కానీ అయినా గూడా నాకెందుకింత విచిత్రమైన కల పడ్డదో దెల్వదు. ఆ కల పడేటప్పుడు నాకైన ఆయాసం, భయము అసలు చెప్పలేనిది మాటల్లో. ఇగ ఇట్లనే రోజు ఒక కల, ఏదో ఒక దాని గురించి భయపడడం కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అవి నిజమా? కాదా? అని ఆలోచించడం వల్ల మార్నింగ్ అయితే లేవలేకపోతున్నాను. మరి మీలో ఎవరికైనా ఇట్లా జరుగుతుందా? లేదా? గూడా కామెంట్ చేసి చెప్పండి. నాకు జరుగుతున్న దానికి కారణం ఏంటో గూడా చెప్పండి. ఇగ ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. సరిగ్గా చెప్పలేదు. కళ గురించి చెప్పి బ్లాగ్ గురించి అయితే మాట్లాడలేదు. ఇగ మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.